హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్తా కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కూర్కురే చేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టారంటే అసలు బయట కొనివ్వమని కూడా అడగరు, అంత టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా బయట నుంచి మనం కొనుక్కొని వస్తే ఆ హెల్త్కి మంచిది కాదు కదా. సో ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టమోటా సాస్ కూడా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, హోమ్ మేడే అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టడం వల్ల పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ఫస్ట్ ఒక గోళం తీసుకొని దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు శనగపిండి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, పించ్ ఆఫ్ వంట సోడా అండ్ 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేంత వరకు ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే వాటర్ క్వాంటిటీ కూడా తీసుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత డైరెక్ట్ ఈ గోళాన్ని తీసుకెళ్ళి ఫ్లేమ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మీరు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. బియ్యం పిండి చాలా త్వరగా ఉండకట్టేస్తుంది. సో ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మనకు చేతికి చిన్న పిండి ముద్దను తీసుకుంటే అంటుకోకుండా రావాలన్నమాట. ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. తర్వాత తీసేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, మనం పిండిని పట్టుకొని చూసామంటే డ్రైగా ఉందా మరీ జోరుగా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది డ్రైగా ఉంటే కొంచెం వాటర్ చిలకరించుకొని కలుపుకోవచ్చు. లేకపోతే మనకు మరీ సాఫ్ట్గా ఉంది అనుకుంటే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కార్న్ఫ్లోర్ వేసినా కూడా ఇంకా స్మూత్నెస్ ఎక్కువగా ఉంది, పిండి చేతికి అట్టుకుంటుంది అనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అంత నీట్గా కలిపేసుకొని మనం ఇప్పుడు కూర్కురే షేప్స్ చేసుకుందాము. చేతికి వాటర్ అప్లై చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని కూర్కురే లాగా చేతి ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా చేతితో ఫ్రెష్ చేయడం వల్ల షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. మరీ పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా షేప్ వచ్చే విధంగా ఇలా చేతితో ఫ్రెష్ చేయండి. సో ఏ షేప్ అయినా పర్లేదు, కానీ ఈ కుర్కురే షేప్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు చేతితో కానీ ఇలా గరిటెతో కానీ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వాటిని కదిలించకుండా 2 మినిట్స్ తర్వాత స్పూన్తో ఇలా ఉంటే మనకు ఏ కుర్కురేకి అది విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ముద్దలాగా ఏమి ఉండవు. మీకు ప్రాబ్లం లేదు, చేత వేయలేని వాళ్ళు ఇట్లా గరిటెతో కూడా వేసుకోవచ్చు. ఇలా విడివిడిగా వచ్చేసిన తర్వాత లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ కలర్ రావు కాబట్టి వేగినాయి అనేది ఎలా తెలుస్తుందంటే మనకు ఆ నురుగు అనేది తగ్గిపోతుంది. మొత్తం నురుగు అంతా తగ్గిపోయేంత వరకు వేయించుకుంటే మనకు కరెక్ట్గా వేగినట్టు. మీకు సరిగ్గా వేగకపోతే మీకు క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తాయన్నమాట. సో ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే విధంగానే రిమైనింగ్ ఉన్న కుర్కురేలు కూడా వేయించుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవు, మీకు మెత్తగా వచ్చేస్తాయి. కుర్కురే అనేది కరకరలాడుతూ రావు. సో ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. చూడండి, మనకు షేప్ కానీ స్ట్రెచ్చర్ కానీ కరెక్ట్గా వచ్చింది కదా, క్రిస్పీనెస్ కూడా అలానే వస్తుంది. నెక్స్ట్ మసాలా కోసము ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మనం ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. అంతేకాకుండా పిల్లలు తింటారు కాబట్టి ఉప్పు కారం అనేది తక్కువ ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కుర్కురేలు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని టాస్ చేసుకోవాలి. మనకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన వెంటనే మనం ఇలా చేస్తే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి కుర్కురేకి బాగా ఈ మసాలా అనేది పట్టుకుంటుంది. సో ఇలా చేసుకొని బాగా టాస్ చేసుకుంటే మనకు ఈ మసాలా అంతా కుర్కురేకి పట్టుకుంటుంది. చూడండి, ఇలా చేసి పెట్టాము అంటే టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. చాలా బాగుంటాయి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఉషితా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.